నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈ లెక్క తేలితే తమ సంగతి అసలు బండారం బయటపడుతుందని చంద్రశేఖరరావు గారు దీన్ని ఇంకొక పక్కన అదే చేస్తారు. వీళ్ళిద్దరు ఒకే రకంగా ఆలోచన చేస్తారు. ఈడున్న వేదిక మీద ఉన్న మిత్రులకు కింద ఉన్న వాళ్ళకు ఒక విషయం చెప్పాలి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలు మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందర పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. బలహీన వర్గాలది ఇప్పటి వరకు లెక్కనే చేయలేదు మిత్రమా. లెక్కలు ఎవరు కూడలేదు, లెక్క ఎవరు కట్టలేదు. లెక్క కట్టండి లెక్కలు తీసుకొచ్చి చూపించి ఈ లెక్క ఇట్లుంది, ఈ లెక్క తప్పు ఉంది అని అంటే ఇక మరి చదువుకున్న మా బలహీన వర్గాల మేధావులు ఆలోచన చేయాలి. ఆ జాతికి నాయకత్వం వహించే వాళ్ళు చేయాలి. మమ్మల్ని ఈరోజు తప్పు పడితే ఈ తప్పు మాకు కాదు మీకే నష్టం. ఈ లెక్కలు పక్కాగా తేల్చినాం. ఇవాళ 56.33% బలహీన వర్గాల లెక్క తేలింది ఏబిసిడి ఈ కేటగిరీ కింద. రేపు ఏడికైనా ఏ కోర్టు దగ్గరికైనా వెళ్ళి మీ రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ఇది లెక్క ఉంది తెలంగాణ రాష్ట్రంలో, స్థానిక సంస్థల లెక్క తెలుసండి అని సుప్రీంకోర్టు ముందర పోయి నిలబడవచ్చు. ఇవాళ ఎంత మనం 42% ఇస్తామన్నాం. ఇవాళ జనాభా లెక్క 56.33% తేలింది. పక్కా లెక్క తీసుకెళ్లి సుప్రీంకోర్టు ముందర పెడితే కోర్టు కూడా ఈరోజు అభ్యంతరం పెట్టడానికి లేదు. ఇవాళ చట్టాన్ని సవరించాల్సిన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. రేవంత్కి తెలవక కాదు, కావాల్సుకునే హిందువుల్ని విడదీద్దామని కుల రాజకీయాలను ప్రతిరోజు ఎవడో ఒకటి మాట్లాడుతున్నారు. 94లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది గుజరాత్ లో, ఆ కులాన్ని బీసీలలో కలిపారు, మోదీ గారి కులాన్ని. 99లో దేశంలో బీసీలలో కలిపారు. 94లో కలిపినప్పుడు గుజరాత్ లో కాంగ్రెస్ గవర్నమెంట్, మోదీ గారు ఎలక్టోరల్ పాలిటిక్స్ లోనే లేడు. అప్పటికి 99లో కూడా లేడు ఆయన ఎలక్టోరల్ పాలిటిక్స్ లో. ఇవన్నీ రేవంత్కు తెలియక కాదు, కావాల్సుకొని ఈ ఏదైతే కాస్ట్ సెన్సస్ అన్న ఒక సూలకోట్ల సర్వే చేసిండో అందులో కాస్ట్ సెన్సస్ పక్కకు పెట్టుర్రి, అసలు మొత్తం సెన్సస్ తప్పు. 1 కోటి మంది మైనర్లు 18 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు గాయం ఉన్నారు ఈ రాష్ట్రంలో అని మొన్ననే రుజువు చేసిన. ఈ 1 కోటి మంది గాయం ఉన్నప్పుడు ఇంకెక్కడ సెన్సస్, దిక్కుమాల సెన్సస్ అయిపోయినాక ఇవన్నీ కూడా కావాల్సుకొని హిందువుల్ని విడదీద్దాము, ముస్లింలకి చెంచగిరి చేద్దాము, ఇటువంటి రాజకీయాలు చేసి మనకు భారతీయ జనతా పార్టీ వీక్ చేద్దామని. ఇటువంటి దొంగ రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఎవ్వరు కూడా పడరు. ఈ ట్రాప్ లో పడొద్దు. అందరం ఒకటై మనము భరతమాతని గెలిపియాలా, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని హిందూ రాష్ట్ర స్థాపనలో చెయ్యాలి. ఇక్కడ ఒక్కటి మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి, బటింగే తో కటింగే, ఏక్ హే తో సేఫ్ హై. Don't fall in the trap of
Congress and TRS divide and rule policy.